హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాప్రవిందు. ఈరోజు ఈ వీడియోలో మనం రుద్ర మార్నింగ్ రొటీన్తో పాటు చాలామంది తల్లులు చేసే పొరపాటు ఏంటి అన్నది తెలుసుకుందాం. ముందుగా వాడికంటే నేను లేసానండి. ఎందుకంటే రొటీన్ లాగా ఉండాలంటే వాడికన్నా ముందు లేయాలి, లేకపోతే అసలు పనే కాదు. వాడి రొటీన్ మాత్రం రొటీన్గానే ఉంటుంది ఎప్పుడు లేచినా, కానీ నేను ముందుగా లేస్తేనే ప్రశాంతంగా పని జరుగుతుంది. బ్రష్ చేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగి ఇంటివైపు అలా చూస్తే దేవుడా ఎలా ఉంది కదా. ముందుగా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలే కాదండి, మనమైనా ఎవరైనా హెల్తీగా ఉంటారు. సో ఫస్ట్ మనం ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. చూసారు కదా, దాంట్లో బొమ్మలు వేస్తానే అయిపోలేదండి, 45 మినిట్స్ పట్టింది నాకు. ఇక బ్రేక్ఫాస్ట్కి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అప్పుడు మనకి పని కూడా త్వరగా అవుతుంది. బాబు లేసేలోపు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే వాడితో కాస్త టైం కూడా స్పెండ్ చేస్తాను ఫ్రీగా. సో నేను ముందుగానే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఊతప్పం అండి. అయితే రుద్రాకి క్యారెట్ తురిమి దాన్ని దోశ బ్యాటర్లో కలిపేసి దోశ వేసిస్తానండి. ఎందుకంటే క్యారెట్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇప్పుడు డిఫరెంట్ వెజెస్ అనేది చూస్ చేసుకుంటాను. ఈరోజు క్యారెట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, దాని స్వీట్నెస్ అన్నది బేబీస్కి సరిపోతుంది. దోశ బ్యాటర్ మనం కలిపేస్తాం కదా, 1 క్యారెట్ కలిపేస్తాము, దాని స్వీట్నెస్ సరిపోతుంది. మళ్ళీ నేను సాల్ట్ కానీ కారం కానీ ఏది కలపలేదండి. జస్ట్ క్యారెట్ తురిమి దాన్ని కలిపి ఇంకా కాస్త పసుపు అనేది యాడ్ చేసి వాడికి దోశ వేసి చేశాను. మేము సపరేట్గా ఊతప్పంకి కలుపుకున్నాము. సరే, ఇంకా చెప్తూనే ఉన్నారు, మాకు తల్లులు చేసే పొరపాటు ఏంటి అన్నది ఎప్పుడు చెప్తారు అనుకుంటున్నారు కదా. అది ఏంటంటే, నేను సపరేట్గా ఇప్పుడు బాబుకి ఎందుకు కలిపానంటే, మనం తినే వాటిల్లో సాల్ట్ ఉంటుంది, కానీ బేబీస్కి అంత సాల్ట్ అవసరం లేదండి. దాదాపు మనం మినిమైజ్ చేసుకోవాలి మనము, అలాగే బేబీస్కి కూడా. బేబీస్కి ఎక్కువ అవసరం లేదు. బిలో 1 ఇయర్ బేబీకి లెస్ దాన్ 1 గ్రామ్ ఆఫ్ సాల్ట్ అన్నది అవసరం అవుతుందండి. అది కూడా తల్లి పాలల్లో వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం ఎక్స్ట్రాగా సాల్ట్ వేసి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తాయి అంటున్నారు. జనరల్గా అయితే డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రావడం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము. అలా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఫుడ్ అనేది ఏమి ఇస్తున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. మెయిన్గా బిలో 1 ఇయర్ పిల్లలకి లెస్ దాన్ 1 గ్రామ్ ఆఫ్ సాల్ట్ అన్నది మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుందండి. మళ్ళీ పిల్లలు తినాలి అనేసి మనం అన్నంలో సాల్ట్ అనేది కాస్త నెయ్యి వేసి పెడుతూ ఉంటాం కదా. సో దానివల్ల పిల్లలు తిన్నప్పటికీ వాళ్ళకి మనం హెల్తీ ఫుడ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఏదో ఇస్తున్నాము, పిల్లలు బాగా తిన్నారు, హెల్తీగా ఉంటారు, లావు అవుతున్నారు అనేది మీరు వదిలేసి మనం హెల్తీగా ఏమి ఇస్తున్నాము, మన ఇచ్చే ఫుడ్ వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి, యూజ్ ఉందా లేదా. ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలకి మనం ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, తర్వాతే ఏదైనా ఇవ్వాలి అనుకుంటారు. కానీ ఇవన్నీ తెలిసి తెలియక అండి, బాబు తింటున్నాడు, ఓకే వాడు బాగున్నాడు, లావు అవుతున్నాడు, డైజెస్టివ్ ఇష్యూస్ అన్నవి చిన్నపిల్లలు అప్పుడు కామన్గా ఉంటాయి అంటూ ఉంటారు కొంతమంది. జనరల్గా మనం పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటాము, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అన్నది. వాళ్ళు చేసిన ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బట్ మన చేంజ్ అయిన లైఫ్ స్టైల్ ప్రకారం వీటిని రెండింటిని కంపేర్ చేసుకొని మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయేలోపు వాడు లేసాడండి. లేచి కాస్త వాటర్ తాగి మన అల్లరి స్టార్ట్ అయిపోతుంది. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, మరి మీరు సాల్ట్ అన్నది అసలు వాడలేదా అని. లేదండి, వాడాను. కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది కూడా. మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసినప్పుడు, లేదా ఇంట్లోనే ఫుడ్ మనం ప్రిపేర్ చేసేలోపే పిల్లలు అంటే మనం తినేటప్పుడు మన దగ్గర తినడం అన్నదానికి కొంతమంది ఇష్టపడతారు పిల్లలు. రుద్ర అయితే అలానే అందరి దగ్గర తినడానికి ఇష్టపడతాడు. అలాంటప్పుడు మనం ఆఫర్ చేయడం చాలా మంచిదండి. సో అలా ఆఫర్ చేస్తున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు
ఒక్కొక్కసారి ఫుడ్ ప్రిపరేషన్ అన్నది లేట్ అయినప్పుడు అట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల లేట్ అయినప్పుడు సాల్ట్ ఉన్న ఫుడ్ అంటే మన కోసం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అన్నది నేను పెట్టాను. సపరేట్గా వాడి కోసం చేసిన దాంట్లో అయితే నేను ఎక్కడ యూజ్ చేయలేదండి సాల్ట్ అన్నది. సో మ్యాక్సిమం మన చేతనైనంత మినిమైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి కోసమనే నేను ఈ వీడియో చేశాను. మరి మనం ప్రిపేర్ చేసే దాంట్లో సాల్ట్ వేసి ఒక్కొక్కసారి కుదరినప్పుడు పెట్టాల్సిన ఫుడ్లో సాల్ట్ ఉండి అంత సాల్ట్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళకి. సో మన చేతనైనంత టైంలో మన చేతనైనంత వరకు మనం మినిమైజ్ చేసుకుంటే చాలా మంచిది. సో మీ పాసిబిలిటీని బట్టి మీరు కూడా మినిమైజ్ చేసుకోండి, చాలా మంచిది, హెల్దీ కూడా. సో అదేనండి నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. రుద్రాకి బ్రేక్ఫాస్ట్ చేసేసి వాడికి తినిపించేసిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అన్నది మేము చేసుకొని తింటామండి. ఫిల్టర్ కాఫీ తాగుతాము. తర్వాత వాడికి బాతింగ్ అండ్ స్లీప్, అంతటితో మార్నింగ్ రొటీన్ అన్నది వాడిది కంప్లీట్ అవుతుంది. అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లేస్తాడా అన్నది కాదండి, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక్కొక్క రోజు 1 అవర్ నిద్రపోతాడు. నిద్రపోయి లేచిన తర్వాత ఏదైనా ఫ్రూట్ అప్పుడు తింటాడు, ముందైతే చూసారు కదా మా మార్నింగ్ రొటీన్. కాస్త పీస్ఫుల్గానే ఉంది. అది కూడా నేను కొంచెం త్వరగా లేయడం కూడా ఒక మంచి హ్యాబిటే అండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మీకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనకు వీలైనంత వరకు సాల్ట్ని అన్నది తగ్గించుకుందాం. అలాగే ఎర్లీగా లేవడం అన్నది అలవాటు చేసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి. నేను తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.